హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనం అబ్డమ్స్ వీడియో చేయన్నా అని అడుగుతున్నారు కదా. మనం అయితే హ్యాప్స్ కోసం అబ్డమ్స్ వీడియో అయితే చేస్తున్నాం. మన లోవర్ హ్యాప్స్కి అయితే అబ్డమ్స్ వీడియో అయితే మీకు చేసి చూపిస్తున్నా. మీరు కూడా ఫాలో చేసుకుని ఏ విధంగా చేయాలనేది మనకి లోవర్ బెల్లీ ఫ్యాట్ అండ్ లోవర్ అబ్డమ్స్ కూడా మంచిగా తయారవుతుంది. సో గైస్, మనం ఫ్యాట్ అనేది ఈ వర్కౌట్ అనేది ఏ విధంగా చేయాలని మీకు చేసి ఫాలో అవ్వండి. ఓకే. సో గైస్, మనకి అబ్డమ్స్ లోని ఎప్పుడు కూడా మనం ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్ రైస్ అయితే చేసుకున్నాం. మనకి లేయింగ్ లెగ్ రైస్ కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ మన చిన్న బార్ ఏదైనా ఉంటే మనకి ఈ చిన్న బార్ లో లెగ్ రైస్ అనేది చాలా మంచి ఎఫెక్ట్ పడుతుంది లేయింగ్ లెగ్ రైస్ లో. ఎందుకంటే మనం బాడీలో మొత్తం అంటే మన వెయిట్ మొత్తం మన బాడీకి కింద పడుకోవడం వల్ల సగం వెయిట్ మొత్తం బాడీకి మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి మనకి అంత పర్ఫెక్ట్ గా రాదనమాట. అదే ఇక్కడ మనం చిన్న బార్ లో చేస్తున్నట్లయితే మనకి మొత్తం ఎఫెక్ట్ అనేది మనకి అబ్డమ్స్ మీద పడుతుంది. సో గైస్, ఏ విధంగా చేయాలని టేస్ట్ కోసం చూసుకోండి. సో మనం ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లేయింగ్ లెగ్ రైస్ అని మనకి చాలా మంది ఫ్రంట్ బ్యాక్ పట్టుకోవాలి, మనం ఫ్రంట్ గ్రిప్స్ పట్టుకోవాలి. అప్పుడే మనకి మన రైట్స్ అనేది హ్యాండ్స్ మొత్తం ఎఫెక్ట్ పడుతుంది, అంటే గట్టిగా మనం పట్టుకొని చేయలేము. సో గైస్, ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఫుల్గా కింద పడినట్లయితే మనం చేయలేము అనమాట. మన రెండు హ్యాండ్స్ అనేది కొంచెం క్లోజ్ చేసుకున్న తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10. సో గైస్, ఈ విధంగా మీరు ఇందులోని మ్యాక్సిమం 10 to 20 రిపిటేషన్ మ్యాక్సిమం చేయలేరు. మ్యాక్సిమం 10, 8, 6 అంటే ఎన్ని వస్తే అన్ని అంటే ట్రై చేయండి. మీకు 10 కన్నా ఎక్కువ వస్తే బెటర్, కానీ అంతకంటే అన్నీ వస్తే నో ప్రాబ్లం. మ్యాక్సిమం 10 చేయడానికి ట్రై చేయండి. ఓకే గైస్, ఇందులో కూడా 4 సెట్స్ అయితే మీరు వేసుకోండి. మ్యాక్సిమం 10, 10, 10, 40. ఆ విధంగా మీరు ఒకవేళ రాలేదనుకోండి 8 వస్తే 8, ఎన్ని వచ్చినా నో ప్రాబ్లం. ఎన్ని వచ్చినా సరే ఫస్ట్ వేరియేషన్ కింద అయితే లెగ్ రైస్ అయితే ఈ విధంగా. ఎందుకంటే ఈ విధంగా మన లేయింగ్ అంటే మనం లేయింగ్తో పోల్చుకుంటే మన చిన్న బార్లోని కానీ ఏదైనా ఈ విధంగా స్టాండింగ్ బార్లో పోల్చుతాం అంటే చేస్తున్నట్లయితే ఎఫెక్ట్ మొత్తం మన స్టమక్ మీద పడుతుంది. ఓకే గైస్, ఇదైతే మీరు ఫాలో చేసుకోండి. మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి, సో గైస్, మన సెకండ్ వేరియేషన్ సేమ్ మన స్టాండింగ్ బార్లోనే ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇందులో మనం సైక్లింగ్ చేస్తాం. ఫస్ట్ మనం ఫ్రంట్ లెగ్ రైస్ చేసాం కదా, ఇందులో మనం సైక్లింగ్ చేస్తాం. ఏ విధంగా చేయాలో చూసుకోండి. సో గైస్, ఇందులో మనం సైక్లింగ్ చేస్తున్నప్పుడు సేమ్ చిన్న బార్ అంటే మన లెగ్ రైస్ లాగే సేమ్ పెట్టుకొని మన లెగ్స్ మొత్తం కింద డౌన్ అవుతుంది. ఇప్పుడు మనం మాత్రం చేతుల్లో మనం పెట్టుకున్నట్లయితే మనం పర్ఫెక్ట్ వచ్చేది. సైక్లింగ్ చూసుకొని ఏ విధంగా చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా అంటే 10 to మ్యాక్సిమం 10 to 20 రిపిటేషన్. ఎందుకంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ కాబట్టి 10 to 20 రిపిటేషన్ అయితే సింపుల్గా చేయొచ్చు. సో గైస్, 10 to 20 రిపిటేషన్ అయితే మీరు ఫాలో చేస్తారు. సో గైస్, ఇందులో కూడా 4 సెట్స్ అయితే వేసుకోండి. మ్యాక్సిమం ట్రై చేయండి, ఆల్టర్నేటివ్ కాబట్టి 20 రిపిటేషన్ చేయడం కోసం. సో ఇందులో కూడా 4 సెట్స్. మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి, సో గైస్, మనం థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఇక్కడ లెగ్స్ ఆల్టర్నేటివ్ సైక్లింగ్. ఓకే, లేకపోతే లెగ్స్ ఆల్టర్నేటింగ్ చేస్తాను. ఎందుకంటే ఏ విధంగా చేయాలో నేను చేసి చూపిస్తాను, చేయండి. ఓకే ఓకే. సో గైస్, ఇక్కడ మనకి స్ట్రైట్గా పట్టుకున్న తర్వాత మన రెండు హ్యాండ్స్ కూడా హిప్స్ అంటే మన గ్లూట్స్ కింద పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనం సపోర్ట్గా వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా చేయగలం. అండ్ మన లెగ్స్ని ఆల్టర్నేటివ్ అంటే 1, సో లెగ్స్ అనేది ఆల్టర్నేటివ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా అంటే ఈ విధంగా చేస్తున్నట్లయితే మన అంటే ఈరోజు మనం చేస్తున్న లోవర్ అబ్డౌన్స్ అనమాట. అండ్ మన బెల్లీ ఫ్యాట్ కూడా ఈ విధంగా మనం చేస్తున్నట్లయితే మన ఎఫెక్ట్ అంటే మనం చేస్తున్న ఎఫెక్ట్ మొత్తం మన లోవర్ మీద పడి మన లోవర్ అబ్డౌన్స్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది అనమాట. థర్డ్ వేరియేషన్ కింద అయితే ఇది ఫాలో చేసుకోండి. ఇందులో కూడా 4 సెట్స్ అండ్ 20 రిపిటేషన్. అండ్ మన ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి, సో గైస్, మన ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి లెగ్స్ వచ్చేసి స్ట్రైట్గా అంటే మ్యాక్సిమం 45 degrees మాత్రమే మనం అప్ చేయాలి. అంతకంటే కిందకైతే చేయకూడదు అండ్ పై కూడా చేయకూడదు. అలా చేస్తున్నట్లయితే మనం అంటే లెగ్స్ మీదనే మనకి ఎక్కడైతే మనం లోవర్ అబ్డౌన్స్ మీద పడుతుందో అది ఎఫెక్ట్ అనేది అక్కడ పడదు అనమాట. అంత పర్ఫెక్ట్గా రాదు. సో నేను మీకు చేసి చూపిస్తాను, ఫాలో చేసుకోండి. ఈ లెగ్స్ వచ్చేసి
సేమ్ ఇక్కడ కూడా మన హ్యాండ్స్ అనేది గ్లూట్స్ కింద పెట్టుకొని లెగ్స్ వచ్చేసి మ్యాక్సిమం 45 degrees 30 seconds hold 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా అంటే మీరు 30 seconds హోల్డ్ చేసుకున్నట్లయితే మన ఎఫెక్ట్ మొత్తం మీరు చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎఫెక్ట్ ఎలా వస్తుంది అనేది. సో మొత్తం ఎఫెక్ట్ అనేది మన లోవర్ అబ్డోన్స్ మీద పడుతుంది. సో గైస్ ఇందులో కూడా మ్యాక్సిమం 4 sets అయితే చేసుకోండి. మ్యాక్సిమం 30 seconds to 20 seconds. ఒకవేళ 20 seconds కూడా అవ్వలేనట్లయితే 15 seconds అయితే మీరు కంపల్సరీగా చేసుకోవాలి. సో ఈ విధంగా 4 వేరియేషన్స్ అయితే చేయండి. మన ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి ప్లాంక్ అనమాట. ప్లాంక్ చేస్తున్నట్లయితే మన బాడీ మొత్తం మంచిగా స్ట్రెంత్ అంటే మన బాడీ వెయిట్ మొత్తం మనకి అప్స్ మీద పడి మంచి స్ట్రెంత్ అండ్ స్టమినా కూడా పెరుగుతుంది, మన స్టమక్ యొక్క పవర్ కూడా పెరుగుతుంది. సో ప్లాంక్ అనేది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను, ఫాలో చేసుకోండి. ఓకే గైస్, ప్లాంక్ చేస్తున్నప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏముంటాయంటే మన గ్లూట్స్ మసిల్ అంటే మన హిప్స్ ఉన్నాయి కదా, మన సీట్ అప్ చేస్తుంటారు. సీట్ అనేది ఎప్పుడు అప్ చేయకూడదు. ప్లాంక్ అనేది ఎప్పుడు ప్లేన్ గా మాత్రం ఉండాలి. రెండు హ్యాండ్స్ ఇలా పెట్టుకుని చాలా మంది ఏం చేస్తారంటే గ్లూట్స్ అప్ చేస్తుంటారు. బట్ అలా అప్ చేస్తున్నట్లయితే మనం బాడీ వెయిట్ మొత్తం షోల్డర్ అండ్ హ్యాండ్స్ మీద పడుతుంది. అది పర్ఫెక్ట్ చేసినట్లు కాదనమాట. సో గైస్ మన ప్లాంక్ అనేది కమ్మర్ అనేది ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. మన హెడ్ వచ్చేసి ఫ్రంట్ ఫార్వర్డ్ అయితే ఉండాలి. ఈ విధంగా మ్యాక్సిమం 30 seconds ప్లాంక్ కూడా చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 ఈ విధంగా 30 seconds అయితే ప్లాన్ కూడా చేసుకోండి. ఇందులో కూడా 4 sets అయితే చేసుకోండి. ఇక్కడ జిమ్కి రావాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర కూడా హోమ్ లో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో గైస్ ఇది మనకి లోవర్ అబ్డోన్స్ వర్కౌట్. నెక్స్ట్ వీడియోలో మనకి అప్పర్ అబ్డోన్స్ వర్కౌట్స్ అండ్ మొత్తం అబ్డోన్స్ మీద పడే వర్కౌట్స్ కూడా, బెల్లీ ఫ్యాట్ గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.